బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. విశాఖలోని సముద్రంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతైనటువంటి అంశం ఒక్కసారిగా కలకలం రేపుతుంది. అల్పపీడన ఉధృతికి బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారడంతో అక్కడ విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లినటువంటి 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల 1న విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ నుంచి వీరంతా కూడా ఒకే బోట్లో సముద్రంలోకి వేటకు వెళ్లారు. కానీ ఆ తర్వాత వీరి ఆచూకీ లభించకపోవడం, వీరు ఎక్కడున్నారో తెలియకపోవడం, సముద్రం పూర్తిగా అల్లకల్లోలంగా మారడంతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నటువంటి పరిస్థితి. సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వీరికి ఫోన్ ద్వారా సంప్రదించగా శనివారం మధ్యాహ్నం కల్లా తీరానికి చేరుకుంటామని మొదట చెప్పారు. అయితే సాయంత్రం దాటినా బోటు హార్బర్కు చేరుకోకపోవడంతో తీరంలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వీరి ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. వేటకు వెళ్లిన బోటులో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న గరగయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడుతో పాటు భీమిలి మండలము పెద్దనగమయ్య పాలానికి చెందినటువంటి బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఉన్నారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ఇప్పుడు అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి వైజాగ్ నుంచి లక్ష్మి ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. లక్ష్మి, ఏం జరిగింది అక్కడ? మత్స్యకారుల ఆచూకీ ఏమైనా తెలుస్తుందా? ఏం చెప్తున్నారు అక్కడ? సాయి, ప్రస్తుతం అయితే హార్బర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా వేటకు వెళ్లిన తమ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంటికి తిరిగి రాలేదు. దాంతో పాటు నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో గంగవరం పోర్టు వరకు వచ్చేస్తున్నాము అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన వారు ఇంతలోనే ఏమయ్యారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి అంశం. ఉదయాన్నే హార్బర్ లో ఉన్నటువంటి మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ కార్యాలయం దగ్గరికి మొత్తం ఈ గల్లంతైనటువంటి మత్స్యకారుల కుటుంబ సభ్యులు గాని, స్థానికంగా ఉన్న మత్స్యకారులు, అలాగే సంఘ నాయకులు అందరూ కూడా ఒకే దగ్గరికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ ఆచూకీ అసలు ఏమయ్యారు, ఇప్పటి వరకు కమ్యూనికేషన్ లేకపోవడం, వీళ్ళంతా కూడా జూలై 1వ తేదీన వేటకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రతికూల వాతావరణం కనపడుతోంది. పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గాలుల వేగం ఉంటుంది. అలానే చెదురుమదురుగా వర్షాలతో పాటు భారీ వర్ష సూచన కూడా ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదంటూ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే, వాతావరణ శాఖ హెచ్చరికలకు ముందునే వీళ్ళు వేటకు వెళ్లారు. అయితే అక్కడ ఉన్నటువంటి తుఫాను ఎఫెక్ట్ కనిపిస్తోంది. మేము తిరిగి వచ్చేస్తున్నాం, ఆల్రెడీ రిటర్న్ అయిపోయాము అని కూడా లాస్ట్ కాల్ లో కొంతమంది మత్స్యకారులతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో 7 గల్లంతైన వాళ్ళు ప్రధానంగా కారి చిన్న, ఈయన బోటు ఓనర్ కమ్ డ్రైవర్ కూడాను. INDAP MMV583 బోట్ లో మొత్తం 7 వెళ్లారు. దగ్గర 7 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. సో 6 విజయనగరం భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన వారైతే, ఒకరు మాత్రం విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్య పాలనకి చెందిన వాళ్ళు. మొత్తానికి వీళ్ళంతా కూడా ఇంచుమించుగా కుటుంబ సభ్యులందరూ దగ్గర బంధువులే కావచ్చు. సో దీంతో ఒక్కసారిగా విజయనగరం జిల్లా నుంచి, అలాగనే గంగవరం హార్బర్ పరిసర ప్రాంతాల నుంచి కూడా మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలానే వేటకు వెళ్లిన మత్స్యకారులతో కమ్యూనికేషన్ కట్ అవడం వల్ల వాళ్ళ కోసం ఎదురు చూపులు చూసేటటువంటి పరిస్థితి. వాళ్ళు మునిగిపోయారా, ఏమయ్యారు అని ప్రతి ఒక్కరూ ఆందోళనలో పడిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, హార్బర్ కి 6 మైళ్ళ దూరంలో ఒక షిప్ కనిపించింది. ఆ షిప్ వాళ్ళు మాత్రం వీళ్ళకి లైఫ్ జాకెట్స్ వేస్తుంటే మాత్రం మిగతా వాళ్ళు ఎవరు క్యాచ్ చేయలేదు. కానీ ఈ ప్రమాదం నుంచి, గల్లంత నుంచి బయటపడినటువంటి చిన్న మాత్రం సేఫ్ గా బయటపడ్డారు. వాళ్ళని మరొక బోట్ నుంచి బయటకు తీసుకురావడం కూడా జరిగింది. సో ప్రస్తుతం అతను కూడా, ఎందుకంటే పూర్తిగా వీళ్ళు సిక్ అయిపోయారు. జనరల్ గా వీళ్ళు మత్స్యకార వేటే ఇవాళ జీవనాధారం అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాతావరణం ప్రతికూలంగా మారటంతో అక్కడ వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేయడంలో మాత్రం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి పోర్టులకు గానీ అట్లా వాళ్ళు లంగర్ వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు మాత్రం ఆల్రెడీ దాదాపు దగ్గరకు వచ్చేసాం కాబట్టి మరి కొన్ని గంటల్లోని ఇంటికి చేరిపోతాం, అంటే హార్బర్ కు వచ్చేసిన తర్వాత ఎవరు వెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాము అనేటటువంటి ఆలోచనలో ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా ఇక్కడ గంగవరం దగ్గరకు వచ్చేటప్పటికి బోటు మునిగిపోవటం, ఆ తర్వాత వీళ్ళెవరు ఈదటానికి కూడా వాళ్ళకి శరీరం సహకరించలేనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా
ప్రస్తుతం ఈ చిన్న ఎవరైతే ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి బోటు ఓనర్ కమ్ డ్రైవర్ ఉన్నారో అతను మత్స్యకార నాయకులకు చెప్పిన విషయం కూడా ఇదే. లైఫ్ జాకెట్ నాకు వాళ్ళు వేసినప్పుడు నేను ఇమీడియట్ గా క్యాచ్ చేశాను, మిగతా వాళ్ళు మాత్రం మేము ఈదలేకపోతున్నాము అని మాట్లాడినటువంటి చివరి మాట మాత్రమే అతను కూడా చెప్పగలుగుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా అంటే వీళ్ళు వేటకు వెళ్లారు, మంచిగా ఫిషింగ్ పడింది అనే ఆనందంలో ఉన్నారు. తిరిగి ఇంటికి వచ్చి కుటుంబం సభ్యులతో హ్యాపీగా ఉంటాము అనే ఆలోచనలో ఉంటుండగానే ఈ రకమైన ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల జరిగినటువంటి ప్రమాదంగానే దీన్ని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే జేడి ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం కుటుంబ సభ్యులు, మత్స్యకార నాయకులు అందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తామని ఆఖరి కాల్ చేశారు. సాధారణంగా వీళ్ళు 5 గంటల ప్రాంతానికల్లా హార్బర్ కి చేరుకోవాల్సింది. ఆ తర్వాత నుంచి వీళ్ళలో మొత్తం అందరి మొబైల్స్ కూడా వాటర్ లో మునిగిపోవడం వల్ల కమ్యూనికేషన్ లేదు. అప్పటి నుంచి ఒక తీవ్రమైన ఆందోళనలోనే వీళ్ళందరూ ఉన్నారు. తెల్లవారు కూడా అందరూ పెద్ద ఎత్తున చేరుకున్నప్పటికీ కూడా ఈ కోస్ట్ గార్డ్ వాళ్ళు కానీ లేకపోతే మెరైన్ వాళ్ళు ఈ గాలింపు చర్యలు చేపట్టలేదు అనేటటువంటి ఒక తీవ్ర అసంతృప్తి కూడా వీళ్ళలో కనిపించింది. అప్పటికి యూనియన్ కి సంబంధించినటువంటి 2 బోట్ల ద్వారా ఎక్కడైతే గంగవరం పరిసర ప్రాంతాల్లో వీరు చేరుకున్నామో అని ఆఖరిగా చెప్పిన మాట ప్రకారం వీళ్ళు 2 యూనియన్ బోట్ల ద్వారా కూడా వెళ్లి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళ ఆచూకీ తెలియలేదు. అయితే ఎవరైతే ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి చిన్న పూర్తిగా వివరాలు తెలిపితే గాని, ఎందుకంటే వీళ్ళు జూలై 1న వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, వీళ్ళు ఎన్ని మైళ్ళ దూరం వేటకు వెళ్లాల్సి వచ్చింది, తిరిగి వస్తున్న క్రమంలోనే ఇక్కడ డీప్ గా ఉంటుంది. మనకి ఇక్కడ చూడొచ్చు విశాఖ సుదీర్ఘ తీర ప్రాంతం, ఆర్కే బీచ్ దగ్గర గాని, భీమిలి బీచ్ గాని, గంగవరం గాని, అప్పికొండ, ఈ బీచ్ తీర ప్రాంతాలన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. కొన్ని చోట్ల చాలా డెప్త్ గా ఉంటుంది, మరికొన్ని చోట్ల రిప్ పవర్ కూడా బాగా పాస్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో వీళ్ళు బయటికి రావాలి అనే ప్రయత్నం చేసినాయి. ఎందుకంటే వీళ్ళు జనరల్ గానే వాళ్ళ వృత్తి అదే కాబట్టి కొంత ఈత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ అక్కడ లోతు, రిప్ పవర్ ఈ అన్నిట్ల నేపథ్యంలో వాళ్ళు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ లక్ష్మి. సో అది ప్రస్తుతానికి వైజాగ్ లో గల్లంతైనటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి అంశం అక్కడ కలకలం రేపుతుంది. వారి ఆచూకీ కోసం ఇప్పుడైతే అక్కడ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కానీ ఒక మత్స్యకారుడు అందులో నుంచి బయటపడి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అతను చెప్పిన వివరాల ప్రకారం అక్కడ బోటు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సముద్రంలో ఏర్పడిన సందర్భంలో బోటు అది అక్కడ పడిపోయింది. ఆ సందర్భంలోనే వాళ్ళందరూ కూడా దాంట్లో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంట్లో నుంచి చిన్న అనేటువంటి వ్యక్తి మాత్రం బయటకు వచ్చాడు. కాబట్టి మరి మిగతా వారి సంగతి ఏంటి, వారు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.